చిన్న సినిమాలకే అండదండలుగా ఉన్నారు. అఫ్కోర్స్ ఇది కాస్టింగ్ పరంగా చిన్న సినిమా అయినప్పటికీ మీరు అన్నట్టు మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం చూస్తే బడ్జెట్ పరంగా భారీ సినిమానే అనుకోవాలి. సో మీ ఒక అంటే ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మీరు పెట్టిన ఈ బడ్జెట్కి రిటర్న్ అనేది ఎంతవరకు రిటర్న్ అనేది వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు తెలిసి రిటర్న్ కొన్ని టైమ్స్ వస్తుంది, దానికి మించి ఇంకా పేరు కూడా వస్తుంది. రెండు కలిసి వచ్చే సినిమా ఇది. 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ పిక్చర్. ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందండి ఇది. రేపు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది, అందులో 1% కూడా డౌట్ లేదు. ఎందుకంటే నేను ఈ సినిమా 10 రోజుల ముందు, రిలీజ్కి 10 రోజుల ముందు సుమారు మన ప్రెస్ వాళ్ళని, ఫ్రెండ్స్ని, డైరెక్టర్స్ని అందరినీ, సినిమా టెక్నికల్గా అందరినీ తీసుకొచ్చి 4 షోస్ ప్రసాద్ ల్యాబ్లో 500 మంది చూశారు. 500 మంది ఒకే మాట అన్నారు, మేము ఏడ్చామండి, కచ్చిపులు తడిసిపోయినాయండి, అసలు ఇదే ఇంత గొప్ప సినిమా తీశారు అని. అందరు కూడా తొందరగా రిలీజ్ చేయండి అంటున్నారు. దాని స్టేజ్ అది. ఓకే, సో రిలీజ్ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది 100% మీకు వస్తుందని నమ్మకం. 100 వస్తాయి, ఇంకా పైన కూడా రావచ్చు, అంత గొప్ప సినిమా ఇది. సో ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు ఈ సినిమా రిలీజ్ విషయంలో? అంటే ఎందుకంటే మీరు అటు ఛాంబర్లో కానీ ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. మీ అండదండలు ఎటుంటే అటు డెఫినెట్గా వాళ్ళకి కొంత ప్రో అనేది జరుగుతూ వచ్చింది. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కానీ, ఛాంబర్ ఎలక్షన్స్లో కానీ, అలాగే కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ మీరు ఎటుంటే అటువైపు కొంత మొగ్గు అనేది ఉంటూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో మీకు ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? మీరు దాదాపు నాకు 40 ఇయర్స్ పైనుంచి తెలుసు. నా జన్మలో ఆల్ టీవీ మేనేజ్మెంట్స్, పత్రికాధిపతులు అందరూ నాకు ఈక్వల్గా నన్ను అంటే గౌరవిస్తారు. నేను వాళ్ళకి అందరికీ తెలుసు. నా జన్మలో ఒకరోజు నా ఫోటో ఏముంటాం కానీ, నా గురించి రాయముంటాం కానీ ఇంతవరకు నేను చేయలేదు. ఈవెన్ ఇవాళ కూడా మీరు పిలిచినా నేను వచ్చే టైం నాకు లేదు. ఎందుకు వచ్చానంటే ఇంత గొప్ప చిత్రం తీశాను కాబట్టి, ఇది ప్రజల్లోకి మీడియా ద్వారా తీసుకెళ్ళాలి కాబట్టి. నేను ఇవాళ అడిగాను మన ప్రసాద్ని, బాబు ఇది మంచి సినిమా తీశాను, దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తే ఉపయోగపడుద్దని. అంతే తప్ప నాకు నా ప్రోడక్ట్ వాల్యూ ఉండి నా ప్రోడక్ట్ మంచిదైతే ఆటోమేటిక్గా జనం వచ్చి చూస్తారు. దానికి ఉదాహరణ బిచ్చగాడి సినిమా. నేను ఎవరి సపోర్టు నేను వద్దన్న కానీ నేను వాళ్ళని పెట్టి ఆ ఇబ్బంది పెట్టి నా జన్మలో అవుట్ గోయింగ్ కాల్ ఎవరికి వెళ్దండి. నాకున్న దాంట్లో నేను తృప్తి పడతాను. అది ఇప్పుడు మీ కెరీర్లో అసలు నాకు ఇది చేసి పెట్టిన నేను ఎవరిని అడిగినా ఇది లేదు, ఇంతవరకు అడగలేదు. మా నాన్న మమ్మల్ని అబద్ధం ఆడొద్దని చెప్పారు. ఒకళ్ళకి చెక్ ఇచ్చింది రిటర్న్ కాలేదు. ఒక్కరోజు కూడా నేను మాట పోగొట్టుకోలేదు. ఏ ఆర్టిస్ట్ని వెళ్ళి సినిమా చేయమని అడగలేదు. నాకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రేమాభిమానాలతో చూసి వాళ్ళు నన్ను అభిమానించే స్టేజ్కే ఉంటాను. నేను ఇప్పటి వరకు ఉన్నాను, రేపు కూడా అట్లానే ఉంటాను. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్గా మీరు ఉండటానికి ఏంటి మీ వెనకున్న బలగం ఏంటి అసలు? యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా లో స్టేజ్ నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి చాలా, మా నాన్న పెద్ద రిచ్ కాదు, పూరు. నేను మా నాన్నగారు మా ఊళ్ళో పెద్ద మనిషి, పేదవాడు అయినా పెద్ద మనిషి. పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మా నాన్న వచ్చి న్యాయం చెప్పండి. మా నాన్నగారి పేరు లక్ష్మయ్య గారు, మా అమ్మ పేరు లక్ష్మమ్మ గారు. అట్లానే ప్రతి వాళ్ళు కూడా అటు వెళ్తా కూడా మా నాన్నని మీరు ఏదైనా ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి అని అడుగు. నేను అట్లా నా మనసులో పడిపోయింది. అంచేత మా నాన్న కూడా కష్టపడి మమ్మల్ని చదివించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. 9లో నేను 9వ వాడిని. నా తర్వాత అందరూ, నేను లాస్ట్. 4 అక్క చెల్లెలు, 5 అన్నదమ్ములు, నేను 9వ వాడిని. అంచేత మేము అంత ఉన్నోళ్ళం కాదు, జరుగుబాటు ఏ రోజుకి ఆ రోజే. అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళకి ఇక్కడికి ఈ స్టేజ్కి రావాలంటే ఎంత అనుభవం సంపాదించుంటానో అది మీకు నేను అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. నేనే గొప్పవాడిని 1% కూడా కాదు, మహామహులు ఉన్నారు. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు మా టింబర్ ఎస్టేట్స్ ఉంది, నా జన్మలో మీరు నా దగ్గరకు వచ్చి ఉడ్డుకోండి అని నేను అడగల. మా దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే వచ్చి కొనుక్కుంటాను. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. నా దగ్గర మంచి సినిమా, నేను కష్టపడి నాలాగానే అందరూ కష్టపడతారు, నేను కూడా కష్టపడ్డాను. ఒక మంచి సొసైటీకి ఒక మంచి సినిమా ఇవ్వాలని నా అభిలాష.